నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే రాముడి పైన నిందలు ఏంటంటే జనవరి 22న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు అక్కడ. సో ఏంటంటే చాలామంది వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్నారంటే కొంతమంది ఆహ్వానం వచ్చినా కూడా వెళ్ళట్లేదు. అంటే ఎందుకు ఇంత పెద్ద గుడి నిర్మాణం చేస్తున్నారు, ఇంత ఖర్చుతో ఎందుకు, వేరే ఏమైనా చేయొచ్చు కదా, ప్రజలకు ఉపయోగపడే అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఇలాంటి చర్చ వస్తుంది? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రామ మందిరం అనే నిర్మాణం జరుగుతుంది. యావత్ ప్రపంచమంతా కూడా ఈరోజు అక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్స్, రామ మందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ, రాముడి యొక్క విగ్రహాల ప్రాణప్రతిష్ఠ 22వ తారీఖు ఉంది. ఆ రోజు గురించి ప్రపంచమంతా వీక్షించాలని చెప్పేసి ఆ రోజు మొత్తం దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం ఉంటుంది. అలాంటి పండగల్ని ఆనందించకుండా, అలాంటి ఒక శుభ సందర్భాన్ని ఆస్వాదించకుండా, అనుభవించకుండా వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళ మూర్ఖులే కదా. ఈ యొక్క రామ మందిరం యొక్క వివాదం తెచ్చింది ఎవరు? హిందూ వ్యతిరేకులు, ఈ కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు కాంగ్రెస్ పార్టీయే కదా ఈ రామ మందిరానికి మేము ఆహ్వానం వచ్చినా మేము పోమని. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు రామ మందిరానికి ఇన్విటేషన్ రావడమే అదృష్టం. మేము రాముని దర్శించుకోకుండా రాముడు పుట్టినటువంటి ఆ యొక్క నేలను తాకితే చాలు మా జన్మ ధన్యమవుతుందని చెప్పేసి ఈరోజు ఆలోచించే పరిస్థితుల్లో ఈ యొక్క దుర్మార్గులు, మూర్ఖులు, ఈ సోకాల్డ్ సూడో సెక్యులర్స్ వీళ్ళంతా. సెక్యులరిజం అనే ఒక బూతు పదం, అది నేను బూతు పదం అంట. సెక్యులరిజం అనే పదం అనేది రాజ్యాంగంలో లేదు, దొంగతనంగా చేర్చారు దాంట్లో. సెక్యులరిజం అనేది అంటే ఫులిష్ థింగ్. అంబేద్కర్ గారు ఎప్పుడు సెక్యులరిజం చెప్పలేదు దాంట్లో. అంబేద్కర్ రాజ్యాంగంలో నిలుపుతున్నారు కదా, ఏమంటారు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసి దాంట్లో చేర్చారు, అందులో చట్ట సవరణ చేసి దాంట్లో చేర్చారు సెక్యులరిజం పదం అనేది బూతు పదం. అది సెక్యులరిజం పదం అనేది లేదు. సెక్యులరిజం పేరు పైన వీళ్ళు అనేకమైనటువంటి అరాచకాలు చేసింది. ఈరోజు ఆర్టికల్ 370 తీసేస్తే వీళ్ళకి నొప్పి. అక్కడ అయోధ్య యొక్క తీర్పు దశాబ్దాల కారణంగా అయోధ్య విషయం వివాదం తేల్చకుండా అదే విధంగా ఉంది. ఎందుకంటే తేల్చకుండా ఉంటే హిందువులు, ముస్లింల మధ్య రెండు సామాజిక వర్గాల, 2 వర్గాల మధ్య పోరు కంటిన్యూ ఉంటే, 2 పిల్లులు కొట్లాడుతుంటే మధ్యలో కోతొచ్చి బెనిఫిట్ తీసుకున్నట్టు, కోతొచ్చి ఎతకపోయినట్టు ఈ కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కాలంగా ఈ కుల రాజకీయాలు చేస్తూ, మత రాజకీయాలు చేస్తుంటూ రాజకీయ పబ్బం గడిపింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్లో పుట్టగతులు లేవు. ఎవరు వీళ్ళని నమ్మే పరిస్థితి లేరు. దేశానికి వీళ్ళు చేసినంత ద్రోహం ఇంకెవరు తలపెట్టలేదు. ముఖ్యంగా ఈ గాంధీ యొక్క కుటుంబం ఆ రోజు కాశ్మీర్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసినప్పుడు మన భారత సైనికులందరూ మొత్తం చొచ్చుకెళ్ళారు అక్కడ వరకు, శ్రీనగర్ దాటిపోయారు. చొచ్చుకెళ్ళిన తర్వాత అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఉండే సర్దార్ పటేల్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు సీజ్ ఫైర్ చేశారు. సీజ్ ఫైర్ అంటే యుద్ధ విరామం ప్రకటించారు. విత్ ద ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ థర్డ్ కంట్రీ వీ విల్ డిసైడ్ దిస్ మ్యాటర్, వీ విల్ సాల్వ్ దిస్ మ్యాటర్ అమికబుల్లీ అని చెప్పేసి, అంటే మూడో ఒక దేశం యొక్క ఇంటర్ఫియరెన్స్ తోటి, వాళ్ళ భాగస్వామ్యంతో మేము సామరస్యంగా తేల్చుకుంటామని చెప్పేసి సీజ్ ఫైర్ క్రియేట్ చేశారు. సీజ్ ఫైర్ ఎప్పుడైతే క్రియేట్ చేశారో అక్కడ ఆక్యుపై చేసుకున్నటువంటి కాశ్మీర్ అంతా ఇప్పటివరకు వాళ్ళ చేతిలోనే ఉంది. అక్కడ నుంచి అనేకమైన చొరబాటుదారులు కాశ్మీర్లో మనకొక జెండా, వాళ్ళకో జెండా, వాళ్ళకో రాజ్యాంగం, మనకో రాజ్యాంగం, అలాంటిది చేసింది. అలాంటి ఒక సిగ్గుదప్పిన పని చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? నెహ్రూ కాదా? ఆ తర్వాత ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ విధంగా చేశారు. ఆ తర్వాత వీళ్ళందరూ ఈ అయోధ్య ఇష్యూ ఎక్కడైంది? దాని తాళాలు ఇప్పింది ఎవరు? రాజీవ్ గాంధీ కదా. రాజీవ్ గాంధీ ఇప్పి ఈ వివాదాలకు దారి తీశారు. ఏదేమైనప్పటికీ కూడా అది ఒక రాముడు పుట్టినటువంటి స్థలము. ఈ యొక్క 80%, 85%, 85% అంతా నివసించే వ్యక్తులు, ఈ యొక్క నాగరికులు ఎవరు? హిందువులు. ఈ మెజారిటీ ఆఫ్ హిందువులకు మా యొక్క డివోషనల్ స్థానము, మా యొక్క రాముడి యొక్క పుట్టినటువంటి మా ఆధ్యాత్మిక కేంద్రం, మా యొక్క మూలాలు అక్కడ ఉంటే దీన్ని మేము దక్కించుకోవడానికి దశాబ్దాల కాలం పట్టింది. రాజ్యాంగాన్ని నమ్మి ఒక హైందవ సంస్కృతి మీద నమ్మకం ఉన్న ప్రభుత్వం అయితే ఇన్ని రోజులు పట్టేది కాదు. ఇది క్లియర్గా తెలుస్తుంది.
ఈ యొక్క హిందూ వ్యతిరేకి పార్టీలు మొన్నటిదాకా పరిపాలించాయి. ఈ యొక్క ప్రో హిందూ అంటే ఒక హిందూయిజం ఇంపార్టెన్స్ తెలిసినటువంటి ప్రభుత్వం కాబట్టి, ఆ పార్టీ కాబట్టి, నాయకుడు కాబట్టి, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అందుకే చూడండి అక్కడ బద్రీనాథ్ కానివ్వండి, ఇక్కడ కాశీ కానివ్వండి, అనేకమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క గుడ్లన్నీ కూడా ఆయన రినోవేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాముని జన్మభూమి అనేది అది ఖాయం. ఇంకోటి నా భూతోన్న భవిష్యత్తు లాగా అక్కడ నిర్మాణాలు జరిగాయి. రైల్వే స్టేషన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, అక్కడ అయోధ్య సిటీ మొత్తం. నెక్స్ట్ సెకండ్ తిరుపతి తర్వాత సెకండ్ హయ్యెస్ట్ బ్యూటిఫుల్ రిచెస్ట్ పిలిగ్రిమ్ సెంటర్గా అది మారబోతుంది. వాళ్ళ యొక్క నిబద్ధత చూడండి. ప్రభుత్వ ధనంతో కన్స్ట్రక్షన్ చేయలేదు, అది ప్రభుత్వ సొమ్ముతో కట్టింది కాదు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాముని ప్రేమికులు, రాముని ఆరాధించే వాళ్ళు ఇచ్చినటువంటి విరాళాలు. ఇప్పుడు ఆ రామ జన్మభూమి ట్రస్ట్ యొక్క అకౌంట్ క్లోజ్ చేయడం జరిగింది. విరాళాలు ఇంకా 4,000 కోట్లు మిగిలిపోయినాయి. మిగిలిన బడ్జెట్ అంతా డెవలప్మెంట్ చేసినా మిగిలిపోయింది. దానికి బంగారు తలుపులు అమర్చినా కానీ ఇంకా బడ్జెట్ మిగిలిపోయింది. వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తుంటే ఇంకా డబ్బులు పంపమాకండి అని చెప్పేసి అకౌంట్ క్లోజ్ చేసిండ్రు. అంటే ఆ రాముని యొక్క మందిరం నిర్మాణం ఎంత పారదర్శకతగా జరుగుతుందో మీరు ఆలోచించండి. సో ఇలాంటి సమయంలో ఇలాంటి యొక్క మంచి కార్యంలో ఆటంకాలు ఎవరేస్తారు? దైవ కార్యంలో ఆటంకం చేసేవాళ్ళు రాక్షసులే. ఈ యొక్క రాక్షస సంతకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది. అందుకే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు పుట్టగతులు లేకుండా పోతాయి. అదే దానికి పరిణామమే ఇప్పుడు పిఎఫ్ఐ యొక్క ఉగ్రవాద సంస్థల సహాయంతో రాహుల్ గాంధీ అక్కడ కేరళలో గెలుస్తున్నాడు. ఆ భయంతో సోనియా గాంధీ ఇప్పుడు తెలంగాణకు రావడం జరుగుతుంది. వీళ్ళకి దమ్ము ఉంటే యూపీలో ఎలక్షన్ గెలవమని చెప్పండి. వీళ్ళు దేశానికి వ్యతిరేకులు, ఈ హిందూ మతానికి వ్యతిరేకులు వీళ్ళు. రైట్. అట్లనే ఇప్పుడు చూస్తున్నట్టయితే మథురాది కూడా సేమ్ ఇదేలాగా జరుగుతుంది సార్. ఏంటంటే దానిపైన కూడా విచారణ జరగాలి. అంటే అక్కడ కూడా శ్రీకృష్ణుని ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి జరుగుతుంది. సో కాకపోతే కోర్టు దానికి స్టే విధించింది. సో దీన్ని ఎలా? అట్లా కాదమ్మా, శ్రీకృష్ణుని ఆనవాళ్ళు మన యొక్క శ్రీకృష్ణుని ఆనవాళ్ళు కానీ, రాముని ఆనవాళ్ళు కానీ అయోధ్యలో కానీ మథురలో కానీ ఉన్నాయి. మథురలో శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానం అది. శ్రీకృష్ణ జన్మస్థానం మథుర. ఆ మథుర పక్కకు ఏమైపోయిందంటే ఆ యొక్క ఈద్గా మస్జిద్ని నిర్మించినప్పుడు అప్పుడు ఔరంగజేబ్ ద్వారా ఈ యొక్క గుడిలన్నీ డ్యామేజ్ చేయడం జరిగింది. డ్యామేజ్ చేసి అక్కడ మథురలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ మెట్ల కింద పూర్తి చేసి మెట్లు కట్టడం జరిగింది. అంటే ఈ వీళ్ళ కాళ్ళ కింద ఆ విగ్రహాలు ఉండాలని చెప్పేసి ఒక అక్కసుతోటి, ఒక హిందూ మతం మీద వ్యతిరేకతతోటి మీరు మా విగ్రహాలపైన నడవాలని చెప్పేసి దేవుని విగ్రహాలు అనేది మెట్ల కింద వేసి మెట్లు కట్టడం జరిగింది ఆ మస్జిద్లలో. సో అలా ఈ యొక్క హిందుత్వాన్ని వ్యతిరేకించి అవమానపరిచే ఒక ఉద్దేశంతో కట్టినటువంటి కట్టడాలు అవి. దాన్ని ఇక్కడ శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ అనేది దాన్ని కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ యొక్క మస్జిద్లో కూడా మీరు సర్వే చేయడానికి ఆదేశించండి. సర్వే చేయడానికి ఆదేశించండి, అంత తప్పేముంది? విచారణ మేము పోయి దాని మీద దాడి చేయలేదు కదా. కోర్టుకు ఆశ్రయించాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక జ్యుడిషియల్ సిస్టమ్ని మనం గౌరవిస్తాం కాబట్టి ఒక కోర్టును ఆశ్రయించాం. కోర్టు అలహాబాద్ కోర్టు ఏం చేసిందంటే ఒక కమిషన్ అపాయింట్ చేసింది. కమిషన్ అపాయింట్ చేసి మీరు అక్కడ సర్వే నిర్వహించండి. ఒకవేళ శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అక్కడ లభిస్తే దానిపైన తీర్పు ఏ విధంగా ఉంటుంది దానికి నెక్స్ట్ తెలుస్తుంది. కాబట్టి ఏ విధంగా అయితే జ్ఞానవాపిలో కింద మొత్తం శివునికి సంబంధించినటువంటి ఒక మందిరానికి సంబంధించిన ఆనవాళ్ళు వెళ్ళాయో ఈడ కూడా అదే భావించి, అంటే ముమ్మాటికి అదే ఉన్నాయి, అదే భావించి ఒకవేళ ఇది శ్రీకృష్ణుని జన్మస్థానానికి సంబంధించి అయితే కూడా మేము ముస్లింలను కూడా గౌరవిస్తాం వాళ్ళకు. ఎందుకంటే ముస్లింలలో ఒక మస్జిద్ అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఒక ప్లేస్లో ఉండాలని ఏమి ఉండదు. మస్జిద్ అంటే దాంట్లో ఏమి ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. అది ఒక పవిత్రంగా ఉండే ఒక హాల్, ఒక కమ్యూనిటీ హాల్ లాగా వాళ్ళ యొక్క అల్లాని నమాజ్ చేసుకునేది, ఒక వాళ్ళ ప్రార్థన చేసుకునేది ఒకటి ప్రార్థన కేంద్రంగానే ఉంటుంది. కానీ ఇక్కడే ఉండాలా, ఇక్కడ జరపకూడదని చెప్పేసి ఎక్కడ ఇస్లాంలో కానీ ఎక్కడ కానీ వాళ్ళ మతంలో రాసి లేదు. ఏ విధంగా అయితే మనం గుడ్లల్లో ఒక స్థానంలో ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ విగ్రహాలు నిలుపుకుంటామో ఆ విధంగా వాళ్ళ మతంలో ఉండదు. కాబట్టి ఇట్ కెన్ బి మూవ్డ్ టు సమ్ ప్లేస్. అందుకే అయోధ్యలో వాళ్ళకి వేరే ఒక స్థానం ఇవ్వడం జరిగింది. వాళ్ళ మనోభావాలను కూడా గౌరవించడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ మా దగ్గర కొంచెం గోల్డ్ టోపీ జోకర్లు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. వాడు మాకు అక్కడ ఎట్లు ఇచ్చిండ్రు, ఇక్కడ ఎట్లు ఇచ్చిండ్రు, ఈ ఉన్నటువంటి మా యువకులలో మీకు లోపల మీ బాధ లేదా, ఆ రోజు మస్జిద్ గూల్ చేసిన బాధ లేదా మీకు
అక్కడ ఏమో కడుతున్నారు, ఏదో అయిపోతుందని చెప్పేసి రెచ్చగొట్టే రెచ్చగొట్టే విధంగా ఉన్నారు. వాడిపైన యూఏపీఏ అన్లాఫుల్ ప్రివెంటివ్ యాక్ట్ కింద వాడిని దేశద్రోహం కింద వాడిని అరెస్ట్ చేసి వాడిని జైలుకు పంపాలి ఫస్ట్. ఆ పని చేస్తే వాడు చక్కగా అవుతాడు. సో ఆ పని కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలి. ఎందుకు చేయట్లేదో మరి వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందం ఏందో అది కూడా తెలియదు. కానీ ఈజ్ పనిషబుల్ అండర్ యూఏపీ యాక్ట్. రైట్. ఎందుకంటే దేశం యొక్క ఏమంటారు మత సామరస్యాన్ని డిస్టర్బ్ చేసే ఒక ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఈ యొక్క ఇప్పుడు అలహాబాద్ కోర్టు ఈ శ్రీకృష్ణ జన్మస్థానంలో కమిషన్ వేసింది కాబట్టి ఈ యొక్క దీనికి వ్యతిరేకించే వాళ్ళు ఆ మసీద్కి సంబంధించిన కొంతమంది వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు తాత్కాలికంగా దానిపైన స్టే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జనవరి 23 తారీఖు దాని హియరింగ్ ఉంది. మళ్ళీ ఆ హియరింగ్లో బహుశా ఈ శ్రీకృష్ణ జన్మస్థానం వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ స్టే ఎత్తివేస్తారా, స్టే కంటిన్యూ అవుతుందా, లెట్ us see. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.